సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని బలపరుద్దాం, దాని సేవలను ఆపదలో ఉన్న వారికి అందిద్దామని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసరావు అన్నారు. స్థానిక కర్లపాలెం రెడ్ క్రాస్ ఆఫీస్ నందు రెడ్ క్రాస్ సభ్యులకు రెడ్ క్రాస్ యాప్లను పేరడి ధనంజయరావు సభ్యులకు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవలో భాగంగా రెడ్ క్రాస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసరావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ జీవిత సభ్యత్వం 1100 చెల్లించి సభ్యులుగా చేరవచ్చని, వారికి ఐడి కార్డు పంపిణీ చేస్తామని చెప్పారు. సబ్ బ్రాంచ్ కి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం శాఖలో ఉన్న మా మిత్రుడు రాయల్ ధనంజయరావు గారు మరి రెడ్ క్రాస్ యూనిట్కి ఆఫ్రాలను ఆయన ఉచితంగా అందించారు. సభ్యులు సేవ చేయడానికి వెళ్లే ముందు ఈ ఆఫ్రాలను ధరించుకొని గుర్తింపు కోసం రెడ్ క్రాస్ యూనిట్ తరఫున ఈ మనం ధరించుకొని వెళ్తాం మాకు ఒక గుర్తింపు ఇండియన్ రెడ్ క్రాస్ కి. సభ్యులందరూ కూడా మరి మిత్రుడు ధనంజయరావు గారు సహకారంతో కర్లపాలెం సబ్ బ్రాంచ్ కి మరి దుస్తులు పంపిణీ చేశారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా కర్లపాలెం మండలంలో ఉన్న సేవా తత్పరులకి తెలియపరిచింది అనగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో చేరదలుచుకున్న వారు, సేవ చేయదలుచుకున్న వారు 1100 సభ్యత్వం, జీవిత సభ్యత్వం లేక లైఫ్ సభ్యత్వం ఉంటుంది. ఇందులో ప్యాటర్న్ అందులో సభ్యులుగా చేరి రెడ్ క్రాస్ బలోపేతం చేయడానికి మరియు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటానికి రెడ్ క్రాస్ ఎంతో సహకరిస్తుంది. మరి ఈ శాఖలో మా మిత్రులు మేమందరం కలిసి మరి ఇప్పటి వరకు పనిచేస్తున్నాం. దీన్ని బలోపేతం చేయటమే మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరొకసారి ఈ కర్లపాలెం యూనిట్కి సబ్ బ్రాంచ్కి ఈ ఆఫ్రాలు అందించిన మిత్రుడు ధనంజయరావు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. స్వచ్ఛతా హీరో సందర్భంగా కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ తరపు నుంచి ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. అందరూ కూడా ప్రకృతి కాపాడుకుందాం, మొక్కలు నాటుదాం. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ వైద్యశాల ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్వి రఘునందన్ మాట్లాడుతూ, మా హాస్పిటల్లో క్యాన్సర్ మహమ్మారికి ఉచితంగా వైద్య చికిత్సలు చేస్తున్నాం. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రతి నెల 4వ వారంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఈ అవకాశాన్ని చీరాల పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామని చెప్పారు. స్కాన్ చేసుకుని రిపోర్ట్ ఇబ్బంది ఉందా? ఎప్పటి నుంచి? అంతకుముందు లేదు కదా. ట్రీట్మెంట్ అవసరం డాక్టర్ ఆర్వి రఘునందన్, ఈ హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలులో రేడియేషన్ ఆంకాలజిస్ట్ గా పనిచేస్తున్నాను. మీకు ఈ హాస్పిటల్ 2013 నుంచి ఉన్నాను. సో మనం ఇక్కడ చిరాలలో ప్రతి నెల చివరి శుక్రవారం ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దీంట్లో మన క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ గురించి మనం చూస్తూ ఉంటాము. ప్లస్ పేషెంట్ కి అవగాహన కార్యక్రమం కూడా ఇక్కడ జరిపిస్తూ ఉంటాము. సో మా దగ్గర ఆరోగ్యశ్రీ, ఉద్యోగశ్రీ, ఇంకా ఇన్సూరెన్స్ స్కీమ్స్ అన్ని మన దగ్గర లభిస్తుంది. సో అన్ని ట్రీట్మెంట్ మన ఆరోగ్యశ్రీ కింద మనం ఫ్రీగా చేస్తున్నాము. సో క్యాన్సర్ సంబంధించిన రేడియేషన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ ట్రీట్మెంట్, సర్జరీ సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ మనం
ఆరోగ్యశ్రీ ఈ విధాల ఇన్సూరెన్స్ స్కీమ్స్ లో మనం మా హాస్పిటల్లో ఫ్రీగా చేస్తున్నాం. సో ప్రకాశం జిల్లాలో ఉండే చాలా ముఖ్యమైన క్యాన్సర్ హాస్పిటల్ మాదే. సో ఇక్కడ మనం ఇవన్నీ ట్రీట్మెంట్ అన్ని తీసుకోవాలని. బాపట్ల జిల్లా చీరాల సీనియర్ సిటిజన్ కార్యాలయంలో వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బత్తుల సామ్యుల్, ఎన్ బాబురావు, అచ్యుతని బాబురావు, చుండేరి వాసు తదితరులు పాల్గొన్నారు. మీరేమో ప్రజలకు ఏదో పంచిపెట్టి ఏదో చేస్తూ ఒక మంచి కాబట్టి ఏదో ఒక నిర్ణయం చేసేసి వాళ్ళ యొక్క కంపెనీలకి ఉన్నటువంటి వ్యవస్థలు ఆలోచన చేయడం. ఒక ఫ్యాక్టరీలో పనిచేయాలంటే ఒక బానిసగా పనిచేయాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులకి ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నప్పుడు 20% జనాభా దారిద్ర్య రేఖకు ఉన్నారు. 10% అత్యంత సంపన్నమైన కుటుంబాలుగా ఈ రాష్ట్రంలో ఈ 10% సంపన్నమైన కుటుంబాలు 20% దరిద్రుల కుటుంబాలు దత్తత తీసుకొని వాళ్ళ ఆర్థిక ఎక్కడికి వచ్చేటువంటి ఆదాయాన్ని మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పడం అంటే ప్రభుత్వం ఉంటుంది పార్ట్నర్లు ఎలా ఉంటుంది మనం చెప్పుకోవడం కూడా జరిగింది. మన ప్రధానంగా అధికార పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దీని మీదే మన యొక్క విప్లవ సంఘాలు కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాల సానుభూతి పరులు కావచ్చు, అందరూ కూడా ఐక్యంగా పోరాడాల్సినటువంటి ఏకైక లక్ష్యంగా ఈ ప్రైవేటీకరణే మనం ఉన్నటువంటి అతిపెద్ద క్యాన్సర్ చూపులాంటి. బాపట్ల జిల్లా మాటూరు మండలం జొన్నతానిలో ఆలయ కమిటీ సభ్యులు 2 కోట్ల విలువైన బంగారు నగలు, కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరించారు. ఈ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో దేవీ నవరాత్రుల సందర్భంగా వాడవాడల అమ్మవారి శక్తిపీఠాల్లో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శక్తిపీఠాలకు అమ్మవారి భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని ప్రతిష్ఠించే మండపాలు ఎంతో అందంగా సినిమా సెట్టింగ్ గా తలపించేలా అమ్మవారి మండపాలు అలంకరించారు. అమ్మవారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మనం ఏం చేస్తామంటే సహజంగా మనకి ఆ ఉండేటువంటి గూడుకు తగ్గట్టుగా చిన్న కుందులు ఇత్తడివి గాని లేదా వెండివి గాని ఏర్పాటు చేసుకుంటాం. అవునా? అవి మీ పూజా మందిరానికి సరిపడా ఉంటాయమ్మా. కానీ మీ యొక్క యోగానికి, స్త్రీ సౌఖ్యానికి, మీ ప్రశాంత సరే ఇలా ఇంకా ఉన్నారు. ఇలా అమ్మవారిని, కాళికా అమ్మవారిని ఆదివారం నాడు మనం పూజా కార్యక్రమాలు చేసుకుని ఉదయం కూడా సాయంకాలం విశేషమైనటువంటి దీపస్తంభ పూజ అనేది మనం ఒకటి ఆలోచన చేశాం. ఎందుకంటే ఈసారి నవరాత్రులు 11 రోజులు వచ్చాయి కాబట్టి 100 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ముఖ్యమైన ఘట్టం. అందుకే ఈసారి ఆదివారం నాడు దీపస్తంభ పూజ అది ఏ విధంగా ఉండాలనేది కూడా మీకు నమూనా ఏర్పాటు చేశాం. ఈ దీపస్తంభ పూజ సాయంకాలం 6 గంటల నుంచి కూడా బాలలు లేదా వివాహమైనటువంటి స్త్రీమూర్తులు ఎవరైనా కానీ ఈ పూజా కార్యక్రమం. సర్వేంద్రియానంలో నయనం ప్రధానం. శరీరంలోని అన్ని అవయవాల్లో ముఖ్యమైనది కన్ను. నేత్రాలు లేనిదే జీవితం అంధకారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కళ్ళు పట్ల శ్రద్ధ వహించాలని గుడివల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఎంఓ నంద్యాల పిచ్చిరెడ్డి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండలం కేంద్రం అమృతలూరులో ఈ నెల 4వ తేదీన కొత్తపల్లి పరిపూర్ణయ్య, మైనేని శివరామయ్యల జ్ఞాపకార్థం వారి కుమారులు మైనేని రత్నప్రసాద్, కొత్తపల్లి భాస్కర్రావుల ఆర్థిక సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కంటి వైద్య పరీక్షల్లో కళ్లజోళ్లు అవసరమైన వారిని గుర్తించి వారికి ఈ రోజు అనగా శనివారం మండల కేంద్ర అమృతలోని పెన్షన్ల భవనంలో విశ్రాంత ఉపాధ్యాయులు వెలుగుపూడి జానకిరామయ్య, బొల్లు సూర్యనారాయణ చేతుల మీదుగా 90 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఏదైనా చేయగలమా చేయలేమా అనేది నిర్ణయించుకోవాలి. సర్వేంద్రియ నయనం ప్రధానం. మన ఉన్న బాడీ అవయవాల్లో కళ్ళు లేకపోతే మీకు ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఉపయోగం. కాబట్టి కళ్ళుని మనం జీవించిన 100 సంవత్సరాలు కళ్ళు చూపు కావాలంటే జాగ్రత్తగా మంచి ఆహారం తీసుకుంటూ కంటికి ఏదైనా సమస్య వస్తే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని మందులు వాడుకుంటే ఈ టెక్నాలజీ పెరిగింది. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది. కంటికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఐడెంటిఫై చేసి మీ కంటి చూపు పోకుండా కాపాడే టెక్నాలజీ ఉంది. దాన్ని ఉపయోగించుకొని కంటి సమస్యల గురించి అవగాహన పెంచుకొని తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర మీకు ఆల్రెడీ మీ అమృతూరు మండలంలో మా విజన్ సెంటర్ కూడా ఉంది. అక్కడ కాకుండా మా గోడవల్లో నేత్ర వైద్య పరిరక్షణ జరుగుతుంది. కొన్నూరులో రీసెంట్గా మునిపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కంటికి చూపుని పోగొట్టుకోకుండా కంటిని కంటి చూపు జాగ్రత్తపరచుకోవాలి. దీనికి మీరు అందరూ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి శ్రేయోభిలాషులకి ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి కంటి సమస్యలు ఏదైనా వస్తే మా దగ్గరికి వస్తే మేము 99% చూపుని రావడానికి ప్రయత్నం చేస్తాం. దానికి ఓన్లీ పెద్దవాళ్ళకి చేసాం. ఒక ఈ శుక్లాలు దాదాపుగా ఒక 150 మందికి, కంట్లో చుక్కలాలకి ఒక 70-80 మంది, ఈ కలజోళ్ళు ఒక 280 మందికి మరి ఇవ్వడం జరిగింది. మేము ఇప్పటికీ 5 గ్రామాల్లో ఈ క్యాంపులు పెట్టాం. మరి ఇటువంటి క్యాంపులకి ప్రత్యేకంగా ఎల్వి ప్రసాదాలని మనం వాళ్ళ కృతజ్ఞత తెలపాలి. వాళ్ళు మన మండలానికి దీని ద్వారా 10 లక్షల రూపాయలు విలువ కలిగిన మన పేదలకు సహాయం చేస్తున్నారు. ఆ ఎల్వి ప్రసాద్ సిబ్బందికి అందుకే ఇప్పటి వరకు ఆటం ఆ పిచ్చిరెడ్డి గారు వెంకట గారు రావాలి. వారిని మీ అందరి సమక్షంలో సన్మానిద్దామని అట్లా ఇందాక చెప్పారు. ఈ సరళగా పాప మా అన్నుడు తిరుగుద్ది కదకూడి కూచిపూడి మేము దీని ద్వారా చేసాం. 300 మందికి బట్టలు కానీ మరి అట్లాగే దుప్పట్లు కానీ పంపిణీ చేసాం. ఇంకా మరి ఇటువంటి మంచి వాళ్ళకి మరి నూతన వస్త్రాలతోనో శాలువాలతోనో సన్మానం చేస్తుంటాం. 50 మందికి మరి ఒక 50 మందికి పేపర్లో ఓల్డేజ్ హోమ్ ఉంది, వారికి కానీ మన గ్రామంలో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి వాసవి క్లబ్ బట్టిప్రోలు రాజోలు వెల్లటూరు కబేరు వనిత బట్టిప్రోలు వాసవి వనిత రాజోలు క్లబ్ ఆధ్వర్యంలో జోన్ చైర్మన్ బూర్లే సుబ్బారావు బట్టిప్రోలు క్లబ్ చంద్రశేఖర్ అధ్యక్షతన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ గోనగుంట్ల జయంత్ మరియు చుండూరు రామ్మోహన్ రావులకు శనివారం బాపట్ల జిల్లా బట్టిప్రోలులోని లక్ష్మీరామ కళ్యాణ మండపం నందు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వారు ఇచ్చే అవకాశాలను క్లబ్లు సద్వినియోగం చేసుకుని మీ కార్యక్రమాలు చురుగ్గా చేస్తున్నారని, ఇంకా ఒకరినొకరు సహకరించుకొని ముందుకెళ్లారని, రాబోయే కాలంలో కొత్త కొత్త పథకాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. వాసవి మా హృదయ గీతి అందుకో, సత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో, విశ్వజననీ వాస. చాలా పథకాల్లో ఇప్పుడు మనకు రాష్ట్రపతి గారి చేత కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంతవరకు ఏ సేవా సంస్థ కూడా ఇలాంటి రాష్ట్రపతి చేత అవార్డు తీసుకోవడం లేదు. ఇంకా ఈ సంవత్సరం ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అలాంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి కూడా మనం కూడా చేసి కోఆపరేట్ చేసి ఈ పథకాలన్నింటినీ మనం ఉపయోగించుకొని 10 మందికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాంటి మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటే కూడా 10 మందికి మనము క్యాస్ట్ సంబంధం లేకుండా అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తూ మన జిల్లాలో కానీ మన ఇంటర్నేషనల్లో కానీ మంచి స్థానంలో ఉండి మంచి అవార్డులు తీసుకోవాలని ప్రెసిడెంట్స్ అందరినీ కోరుకుంటున్నాను. నేను 2023లో గవర్నర్గా చేసినప్పుడు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఎన్నో రికార్డులు మనం బ్రేక్ చేయడం జరిగింది. వాసవి క్లబ్స్ ఇంటర్లో ఇంకో పథకం కుటుంబం మనకి KCGF ఉంది, కల్వకుంట్ల చంద్రసేన గుప్తా ఫెలోషిప్. అలాంటి ఫెలోషిప్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో మన జిల్లా నెంబర్ 217A వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలని
ఈ వాసియన్స్ లీడర్స్ అవ్వాలని సభాపూర్వకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్షులు మన మాజీ గవర్నర్ గారు మరియు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ గారు అయినటువంటి కోనుగుంట్ల జయంత్ కుమార్ గారు, అదేవిధంగా ఐపీసీ చుండూరు రామ్మోహన్ రావు గారు, డిపిఆర్ఓ గారు సత్యనారాయణ గారు, ఆర్సి రాఘవేంద్రరావు గారు, ఆర్ఎస్ బ్రహ్మయ్య గారు, జోన్ చైర్మన్ మన బూర్ల సుబ్బారావు గారు, రాజోలు వాసు క్లబ్ రాజోలు, వాసు క్లబ్ వెల్లటూరు, వాసు క్లబ్ బట్టిబ్రోలు, వాసు క్లబ్ వనితా రాజోలు, కుబేర వనిత స్టేషన్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వివిధ చోట్ల మేము సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసి ప్రయాణికుల అవసరాలను తీరుస్తున్నామండి. అదేవిధంగా మా క్లబ్ పూర్వ ప్రెసిడెంట్ అయినటువంటి మద్దుల రాజారావు గారు బట్టిబ్రోలు వివిధ ప్రదేశాల్లో మొక్కలు నాటించి ఆయన స్వయం పర్యవేక్షణలో వాటిని నిర్వహిస్తూ మా వాసు క్లబ్ మొత్తం మీద ఆయన మంచి పేరు తెచ్చుకున్నారండి. అదేవిధంగా సరస్వతి పథకంలో బూర్లి విజయ్ కుమార్ గారు గత కొన్ని సంవత్సరాలుగా వాసి క్లబ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులకు పుస్తకాలని పంపిణీ చేస్తూ వాళ్ళ చదువుకు ఆయన హితోతగా సహాయం చేస్తూ క్లబ్ నుంచి ఆర్థిక సహాయం అందినా అందపోయినా. నరసరావుపేటలో స్థానిక లింగంగుంటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం డిజిటల్ బుక్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి విడుదల రజని, పెదకూరుపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు, సద్దెనపల్లి సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణాధికారి అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అనే యాప్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో లాంచ్ చేయడం జరిగిందన్నారు. ఈ ల్యాండ్లైన్ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి ఆపరేటర్ కు మీకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. మొన్న 24వ తారీఖున తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో డిజిటల్ బుక్ అనే లాంచ్ చేయడం జరిగింది. డిజిటల్ బుక్ ఇది ఒకసారి మేము అందరం కూడా పట్టుకొని నిలబడతాం. డిజిటల్ బుక్ ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా కాపీ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఈ క్యూఆర్ కోడ్ కనుక మీ సెల్లో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. మొదటి ఆప్షను నేరుగా మీరు మీ పేరు, మీ వివరాలు అన్ని కూడా ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసిన దాని వల్లే మీరు స్మార్ట్ ఫోన్ కనుక ఉన్నట్లయితే దాని ద్వారా మీకు జరిగిన అన్యాయం ఏదైతే ఈ 17-15 నెలల నుంచి గతంలో జరిగిన వాటి కూడా ఇప్పటి నుంచి జరిగిన దానికి కాదు, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర మొదటి రోజు దగ్గర నుంచి జరిగిన అన్యాయాలు, అగాత్యాలు, గొడవలు, కొట్లాట్లు, వేధింపులు వీటన్నిటి మీద కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచడానికి, సెంట్రల్ ఆఫీస్ తెలియపరచడానికి ఈ యొక్క మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు రికార్డ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. రెండో ఇప్పుడు ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే అధికారులు, మాకు ఎక్కడో గాడ్ ఫాదర్ ఉన్నాడు, ఇంకొక నియోజకవర్గంలో చూసుకుంటాం, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఇంకో చోటకు పోతామని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, ఈ కంప్లైంట్ రికార్డ్ చేసిన తర్వాత ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నాడో అతను పూర్తిగా సాటిస్ఫై అయితేనే వీళ్ళందరికీ ఎక్కడైనా వేరే చోట అవకాశం కల్పించే కార్యక్రమం. అట్లానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా నాయకులు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు మళ్ళీ లాస్ట్ లో పార్టీ మారుతాం, మేము ఇన్ఛార్జీలతో మాట్లాడుకుంటాం అనే సందర్భాలు వచ్చినా సరే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళందరూ అనుమతి లేకుండా వీళ్ళెవరిని కూడా పార్టీలో కూడా తీసుకోకూడదని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా సందేశం పంపించారు. సో కాబట్టి దీన్ని కూడా స్పష్టంగా చెప్తాను, ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎవరిని కూడా పార్టీలోకి వచ్చే కార్యక్రమం జరగదు. స్వస్థనారి సుశక్త పరివార అభియాన్ పథకంలో భాగంగా స్థానిక గురిజాల నగర పంచాయతీ పరిధిలోని జంగం మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని వైద్యులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఝాన్సీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ
మహిళలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ఇంట్లో ప్రగతి కనిపిస్తుందని ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామంలో నిర్వహిస్తున్నామని ఉచితంగా రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలాజీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెలవులు కండి గర్భవతులు ఉన్నారు. దీంట్లో మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి హెచ్పి తక్కువైనా, ఆర్బిఎస్ అయినా, డయాబెటిక్ అయినా, ఫీటల్ హార్ట్ రేట్ కానీ ఏదైనా ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు మన ప్రైమరీ హెల్త్ సెంటర్కి వచ్చి వాళ్ళ హెల్త్ కండిషన్స్, వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళకి ఫీటల్ హార్ట్ రేట్ కూడా చెక్ చేసి అంతా బాగుందంటే బాగున్నారమ్మా అని, ఇది ఒక ప్రైమరీ ప్రోగ్రామ్ అంటే అంతా బాగుందని చెప్పేసి ఒకవేళ ఏమన్నా ఇబ్బంది ఉంటే మనం ప్రివెన్షన్ అంటారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కదా. సో ఏమైనా ఇబ్బంది ఉంటే ముందే కనిపెట్టేసి మనం హైయర్ సెంటర్కి రెఫర్ చేయడానికి, ప్రెగ్నెంట్ మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తుంది మన గవర్నమెంట్. ఇలా ప్రెగ్నెంట్ ఉమెన్ అనే కాదు, మిగతా వేరే హెల్త్ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, NCD సర్వే చేస్తున్నారు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. దాంట్లో మనకి ఇవి ఉన్నాయి లైక్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానివ్వండి, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.